బంధుమిత్రుల మధ్య భరతుడు పదే పదే ప్రార్థిస్తూ అయోధ్యకు రావాలని అడుగుతున్నప్పటికీ శ్రీరాముడు అతనితో, భరతా, పూర్వం మన తండ్రిగారు నీ తల్లి కైకేయిని పెళ్లి చేసుకునే సమయంలో కైకేయీదేవికు పుట్టిన కొడుకుకే రాజ్యాన్ని ఇస్తాను అని మీ తాతగారికి మాటిచ్చారు. ఆ తర్వాత దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో మీ అమ్మ చేసిన సేవలకు మహారాజు చాలా సంతోషించి ఆమెకు 2 వరాలిస్తానని వాగ్దానం చేశారు. నీ తల్లి మహారాజుతో ప్రమాణం చేయించుకుని నిన్ను రాజుగా చేయడం, నన్ను అడవులకు పంపడం అనే 2 వరాలను ఆయనను అడిగింది. అందుకు ఆ మహారాజు అంగీకరించి ఆమెకు ఆ 2 వరాలను ఇచ్చారు. కాబట్టి తండ్రి మాటను నిలబెట్టడం కోసం నేను ఇక్కడే ఉంటాను. నువ్వు కూడా తండ్రి మాటను పాటించి రాజుగా పట్టాభిషేకం చేసుకుని ఆయన్ని సత్యవంతుడిగా ఉంచు. నువ్వు ప్రజలందరికీ ప్రభువుగా ఉండు. నేను సమస్త అడవి మృగాలకు మహారాజునవుతాను. నువ్వు ఇప్పుడే సంతోషంగా అయోధ్యకు వెళ్ళు. నేను దండకారణ్యాలలో తృప్తిగా అడుగు పెడతాను. శత్రుఘ్నుడు నీకు తోడుగా, లక్ష్మణుడు నాకు ముఖ్య సహాయకుడిగా ఉంటారు. ఈ విధంగా మన నలుగురం మహారాజుగారిని సత్యవంతునిగా చేద్దాం. ఇక నువ్వు దుఃఖించకు అంటూ భరతుడిని ఓదార్చుతుండగా బ్రాహ్మణులలో ఉత్తముడైన జాబాలి ధర్మాన్ని గురించి శ్రీరామునితో, రఘురామా, నువ్వు చెప్పిన విషయం బాగానే ఉంది. కాని నీవంటి తెలివైనవాడు ఒక అజ్ఞానిలాగా ఇలాంటి పనికిరాని ఆలోచనలను మనసుకు రానివ్వకూడదు. ఈ లోకంలో ఎవరు ఎవరికి బంధువులు, ఎవరివల్ల ఎవరికి లాభం? ఏ ప్రాణి అయినా ఒంటరిగానే పుడుతుంది, ఒంటరిగానే చనిపోతుంది. కాబట్టి రామా, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి అని అభిమానాలు పెట్టుకునేవాణ్ణి పిచ్చివానిగా అనుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరికీ ఏమీ కారు. ఒకడు వేరే గ్రామానికి వెళుతూ దారిలో ఏదైనా ఒక సత్రంలో ఒక రాత్రి పడుకుంటాడు. తెల్లవారిన తర్వాత అతడు ఆ స్థలాన్ని వదిలి ముందుకు సాగుతాడు. అదేవిధంగా తల్లిదండ్రులతో, ఇల్లు, సంపదలతో మనుషులకున్న సంబంధాలన్నీ క్షణకాలం ఉండేవే. నీవంటివాడు తండ్రి నుండి వచ్చిన రాజ్యాన్ని వదిలి ఇలాంటి కష్టమైన మార్గాన్ని ఆశ్రయించడం తగదు. కావున సకల సంపదలతో నిండి ఉన్న అయోధ్యకు వెళ్లి రాజుగా పట్టాభిషేకం చేసుకో. దశరథుడు నీకు ఏమీ కాడు, నువ్వు ఆయనకు ఏమీ కాడు. ఆ రాజువేరు, నువ్వు వేరు. ప్రాణి పుట్టడానికి తండ్రి ఒక కారణం మాత్రమే. వాస్తవంగా ఋతుమతి అయిన స్త్రీ గర్భంలో శుక్రం, రక్తం కలవడం వల్ల శిశువు జన్మిస్తాడు. దశరథ మహారాజు తాను చేరవలసిన చోటికే చేరాడు. ఇది సమస్త ప్రాణులకు సహజం. నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. అందుబాటులో ఉన్న సుఖభోగాలను అనుభవించకుండా కేవలం ధర్మాచరణంలోనూ ధనం సంపాదించడంలోనూ మునిగి ఉండే వారిపై నాకు జాలి కలుగుతుంది. ఎందుకంటే వారు ధర్మాచరణం పేరుతో బ్రతికి ఉన్నంతకాలం దుఃఖాలనే అనుభవించి చివరికి మట్టిపాలవుతుంటారు. ఈ లోకంలో జనులు అష్టకాశ్రాద్ధాలను, ఆబ్దిక శ్రాద్ధాలను నిర్వహిస్తూ ఆ అన్నం పితృదేవతలకు చేరుతుందని నమ్ముతారు. కాని బాగా విచారించి చూస్తే అన్నం ఇక్కడే నశించిపోతుంది కదా, మరి చనిపోయినవారు ఎలా తింటారు? ఒకరు తిన్న ఆహారం మరొకరి శరీరానికి చేరినట్లయితే దూరదేశాలకు వెళ్లేవారికోసం శ్రాద్ధాలు పెట్టాలి. అప్పుడు వారికి దారి ఖర్చులతో అవసరముండదు. దేవతలను ఆరాధించండి, దానాలు చెయ్యండి, దీక్షతో యజ్ఞాలు చెయ్యండి, తపస్సులు ఆచరించండి, ఇల్లు వాకిలి వదిలి సన్యాసం స్వీకరించండి మొదలైన విషయాలతో కూడిన గ్రంథాలను ఇతరుల సంపదలను దొంగలించడంలో ఆసక్తి ఉన్నవారిని ధర్మం వైపు మళ్లించడం కోసం రచించారు. తండ్రిమాట జవదాటరానిది అని విశ్వసించే నువ్వు ఈ లోకమే తప్ప మరొక లోకం లేదని నమ్ము. కంటిముందున్న రాజ్య లాభాలను అనుభవించు, కంటికి కనిపించని లాభాలను నమ్మకు. ఈ లోకసుఖాలే వాస్తవాలు, పరలోకమనేది లేనేలేదు అనే సత్పురుషుల ప్రమాణాన్ని అనుసరించు. భరతుడు ప్రాధేయపడుతున్నట్లుగా కోసలరాజ్యాన్ని స్వీకరించు అని అన్నారు. శ్రీరాముడు జాబాలి పలికిన మాటలను విని తన నిశ్చయాత్మక బుద్ధితో ఆలోచించి వేదశాస్త్రాల ప్రమాణ దృష్టితో, ఓ విప్రోత్తమా, నన్ను సంతోషపెట్టడం కోసం నువ్వు కొన్ని మాటలు పలికావు. అవి చెయ్యదగినవిగా అనిపిస్తున్నా వాస్తవంగా చెయ్యదగనివే. మంచిగా కనిపిస్తున్నా నిజంగా అవి కీడు చేసేవే. ధర్మాన్ని, వేద మర్యాదలను వదిలేసినవాడు పాపకార్యాలలోనే ప్రవర్తిస్తాడు. అతని ఆచారాలు, ఆలోచనలు వేదశాస్త్రాలకు విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి మంచివాళ్లెవరూ అతన్ని గౌరవించరు. మనుష్యుడు మంచి వంశంలో పుట్టాడా, హీనవంశంలో పుట్టాడా, వీరుడా, అలా నటిస్తున్నాడా, పవిత్రుడా, అపవిత్రుడా అనే విషయాలు అతని ప్రవర్తనే తెలుపుతుంది. నువ్వు తెలిపిన ఆచార వ్యవహారాలు కలవాడు శ్రేష్ఠుడిగా కనిపించినా అతడు అనార్యుడే. పైకి పవిత్రుడిగా కనబడుతున్నా అపవిత్రుడే. మంచి లక్షణాలు కలవానిలా అనిపించినా అవలక్షణాలు కలవాడే. నువ్వు చెప్పిన ఈ ఉపదేశం ధర్మం రూపం ధరించిన అధర్మం. నేను ఈ అధర్మ మార్గాన్ని స్వీకరించను. స్వయంగా నేను చేసిన ప్రతిజ్ఞను నేనే ఉల్లంఘించి నువ్వు చెప్పిన ప్రకారం ప్రవర్తించినట్లయితే సదాచారాన్ని గురించి ఎవరికైనా నేను ఎలా ఉపదేశించగలను? ఏ విధంగా స్వర్గాన్ని పొందగలను? నువ్వు చెప్పిన రీతిగా నేను నడుచుకున్నట్లయితే నేను ధర్మాన్ని తప్పి విచ్చలవిడిగా ప్రవర్తించినవాడను అవుతాను.
అప్పుడు నన్ను చూసి ఈ లోకమంతా అలాగే ప్రవర్తిస్తుంది. ఎందుకంటే రాజుల ప్రవర్తననే ప్రజలు కూడా అనుసరిస్తారు కదా. యథారాజా తథా ప్రజ అని కదా ఆర్యోక్తి. రాజు సత్యంగా ప్రవర్తించినట్లయితే రాజ్యంలో ప్రజలందరూ సత్యమార్గంలోనే ప్రవర్తిస్తారు. ఎందుకంటే లోకమంతా సత్యం మీదే ఆధారపడి ఉంది. ఋషీశ్వరులు, దేవతలు సత్యంగా ప్రవర్తించేవారినే గౌరవిస్తారు. ఈ లోకంలో సత్యవాదే ఉన్నత స్థితికి చేరుతాడు. జనులు పామును చూసి భయపడినట్లు అసత్యవాది అయిన పురుషుడికి భయపడతారు. ఈ లోకంలో ధర్మానికి సత్యమే పరాకాష్ఠ. స్వర్గప్రాప్తికి అదే మూలం. లోకంలో సత్యమే భగవత్స్వరూపం. సంపదలన్నీ సత్యం మీదే ఆధారపడి ఉన్నాయి. అన్నింటికీ సత్యమే మూలం. సత్యం కంటే శ్రేష్టమైనది మరొకటి లేనేలేదు. దానధర్మాలు, యజ్ఞాలు, హోమకార్యాలు, వ్రతాలు, తపస్సులు, వేదాలు మొదలైనవన్నీ సత్యంపైనే ఆధారపడి ఉన్నాయి. అసత్యానికి పాల్పడిన వానికి నరకయాతనలు తప్పవు. నేను సత్యానికి కట్టుబడినవాడను. తండ్రిమాటను నిలబెడతానని సత్యప్రమాణమును చేసినవాడను. అట్టి నేను తండ్రిమాటను ఎలా జవదాటగలను? మొదట సత్యపాలన చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు రాజ్యలోభం వలన గాని, ఆత్మీయుల ఎడల ఉన్న మోహం చేతగాని, అజ్ఞానం కారణంగా గాని వివేకాన్ని కోల్పోయి నేను తండ్రి చేసిన సత్యప్రతిజ్ఞను భంగపరచను. తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడక చెంచల చిత్తము గలవాడు సమర్పించిన హవిర్భాగాలను దేవతలు, పితృదేవతలు స్వీకరించరు. ప్రజల క్షేమందృష్టితో రాజ్య అధికారాన్ని చేపట్టడం ధర్మంగా కనిపించినా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి చేసిన ప్రతిజ్ఞను విడిచిపెట్టి నేను రాజ్యపాలనను స్వీకరించడం ఎంతమాత్రమూ అధర్మం. అట్టి అధర్మకృత్యానికి నీచులు, క్రూరులు, లోభులు, పాపాత్ములు మాత్రమే పాల్పడతారు. కాబట్టి మీరు తెలిపిన రీతిగా అట్టి పాపకరమైన ధర్మాన్ని నిరాకరిస్తాను. మనుష్యుడు తాను చెయ్యబోయే పాపకార్యాన్ని గురించి మొట్టమొదటి తన మనస్సులో నిశ్చయించుకుంటాడు. ఆ తర్వాత దాని కొరకై నోటి ద్వారా అబద్ధాలను పలుకుతాడు. చివరికి శరీరం ద్వారా ఆ పాపకార్యాన్ని చేస్తాడు. చేసే పాపకార్యం ఒక్కటే అయినా దాన్ని 3 విధాలుగా చేయడం వల్ల పాపఫలం 3 ఉంటుంది. రాజ్యం, దానధర్మాల వల్ల వచ్చిన కీర్తి, పరాక్రమంచేత లభించే కీర్తి, సంపదలు మొదలైనవన్నీ సత్యం మాట్లాడే పురుషుడిని చేరుకోవాలని కోరుకుంటాయి. అతడు స్వర్గానికి వెళ్ళినా ఆయన వైపే చూస్తుంటాయి. కావున అందరూ సత్యాన్నే ఆశ్రయించాలి. ఈ కర్మభూమిలో జన్మించిన వారందరూ శుభకర్మలను ఆచరించియే తీరవలెను. ఆ కర్మాచరణ ప్రభావముతో వారు అత్యంత శుభఫలములను పొందుతారు. అగ్ని, వాయువు, సోముడు తమ తమ శుభకర్మలను ఆచరించడం వలననే తమ తమ పదవులను పొందారు. 100 యజ్ఞాలను ఆచరించిన ఫలితం వల్లనే దేవేంద్రుడికి స్వర్గాధిపత్యం లభించింది. మహర్షులు తీవ్రమైన తపస్సులను నర్చిన కారణం వల్లనే దివ్యలోకములలో సంచరించగలిగారు అంటూ శ్రీరాముడు నాస్తిక సిద్ధాంతానికి సంబంధించిన జాబాలి మాటలను విని వాటిని సహించనివాడై అతని మాటలను ఖండిస్తూ, నీ బుద్ధి తప్పుదారి పట్టింది. నువ్వు వేదాలకు విరుద్ధమైన మార్గాన్ని అవలంబించావు. నువ్వు పచ్చి నాస్తికుడవు. ధర్మమార్గానికి ఎంతగానో దూరమయ్యావు. ఇలా చార్వాకమత ప్రచారం చెయ్యడానికి పూనుకున్న నిన్ను మా తండ్రిగారు తన దగ్గరకు చేరదీసి యాజకునిగా చేశారు. అట్టి కృత్యాన్ని నేను నిందిస్తున్నాను. దొంగలాగా వేదధర్మానికి విరోధి అయినవాడు ఎంతటి జ్ఞాని అయినా దండించదగినవాడే. ఈ విషయంలో అతనిని నాస్తికునిగా పరిగణించాలి. ప్రజలచే సమాజంలో అతడు అనుమానించదగినవాడు. కావున ఏ పండితుడూ కూడా నాస్తికునితో మాట్లాడరాదు, ఎట్టి సంబంధమునూ పెట్టుకోరాదు. నీకంటే పూర్వకాలంలాటి బ్రాహ్మణోత్తములు ఇహపరలోకాల సుఖాలను ఆశించక వైదిక ధర్మాలను బాగా తెలుసుకుని ఎక్కువ శుభకర్మలను ఆచరించారు. అందువలన వారు అనుసరించిన మార్గంలోనే ఇప్పటి బ్రాహ్మణులు వేదములను ప్రమాణముగా స్వీకరించి అహింస, సత్యము మొదలైనవి, హుతం, యజ్ఞయాగాది, తపస్సు, దానం, పరోపకారాది కార్యాలను నిర్వహిస్తున్నారు అంటూ శ్రీరాముడు కోపంతో ఇలా మాట్లాడుతుండగా జాబాలి మళ్లీ శ్రీరామునితో, రామా, నేను నాస్తికుల మాటలను పలకడం లేదు. నేను ఏమాత్రం నాస్తికుడను కాను. పరలోకం లేదనడం సరికాదు. కాలపరిస్థితులను బట్టి నేను మళ్లీ ఆస్తికుడనయ్యాను. లోక వ్యవహారాలను బట్టి అవసరమైతే మళ్లీ నాస్తికుడను అవుతాను. నాస్తికవాదుల వలె మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడడం చేత నేను అట్లు నాస్తిక వచనములను పలికాను. నిన్ను ప్రసన్నునిగా చేసుకొనుటకును మరియు నిన్ను అయోధ్యకు మళ్లించుటకును నేను ఆ విధంగా మాట్లాడాను. కావున అట్లు పలికినందుకు నన్ను క్షమించు అనన్నారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను. జై శ్రీరామ్.